బైబిల్ పట్టుకోవడం సిగ్గుపడతారండి చాలామంది. బైబిల్ చదవడానికి చాలామంది అయిష్టం కలిగి ఉంటారు. సెల్ ఫోన్లు అంటారు, గంటలు గంటలు చూస్తారు. బైబిల్ పట్టుకుంటారు కానీ దాన్ని పట్టు సాధించారు క్రైస్తవులు. కాబట్టి దేవుడు మనకిచ్చిన మహా గొప్ప వరం పరిశుద్ధాత్మక వరం అయితే బైబిల్ అనేది ఒక మహావరం. చూద్దామా? 119వ కీర్తన 72వ చరణంలో మనం చూస్తే, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము దైవ గ్రంథము మేలు. పాత ధర్మశాస్త్రం కొత్త ధర్మశాస్త్రం కలిగి నీ మహావేదం వెండి కంటే గొప్పది, బంగారం కంటే గొప్పది, వజ్ర వైఢూర్యములు మనులు మరకతములు లోకంలో ఉన్న సంపదల కంటే ఇది గొప్ప సంపద, జ్ఞాన సంపద. దీన్ని సంపాదించుకోరాని దేవుడు చెబితే నారాయణలోకి వెళ్ళి చైతన్యలోకి వెళ్ళి అక్కడ కొనుక్కుంటున్నావు అజ్ఞానాన్ని. చివరికి మేడకి గెంతుతున్నావు. ఏమండి ప్రియులారా, బైబిల్ అనేది ఒక మహావిజ్ఞాన గనండి. చదవాలి, జ్ఞానవంతులం అవ్వాలి, లోకానికి మనము జ్ఞానం నేర్పించాలి.